హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ అనేసి కుకింగ్ చేస్తుంది అనుకుంటున్నారండి. ఇంకా 2 వీడియోలు అయితే కలిపి పెట్టానండి. ఇంకా కిచెన్ క్లీనింగ్ తర్వాత అయితే ములక్కాయ టమాటా కర్రీ చేశానండి. చూసారా, కిచెన్ అయితే ఎంత గందరగోళంగా ఉన్నదో. మొత్తం డబ్బాలన్నీ తీసేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా నేను చూపించేది ఒక 2 మినిట్స్ వీడియోనేనండి. మార్నింగ్ నుండి నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి. ఇంకా నేను కూడా అసలు ఇంకా పనిలో లీనమైపోయానండి. వీడియో మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టలేదు. చూసారా, కిచెన్ అయితే మొత్తం కిచెన్ వాల్స్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కిచెన్ అయితే డీప్ క్లీన్ చేస్తానండి. అంటే కిచెన్ అనే కాదు, ఇల్లు కూడా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. ఇవాళ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంకా రేపు స్వామి మాల వేసుకుంటున్నాడండి. మాల వేసుకుంటే కంపల్సరీ డీప్ క్లీనింగ్ ఉండాలి కదండి. కిచెన్ అయితే కంపల్సరీ డీప్ క్లీనింగ్ ఉండాలి. ఎందుకంటే మనం నాన్ వెజ్ అది ఇది వండుకుంటాం కాబట్టి, స్వామి ఇంట్లోనే భిక్ష చేస్తాడు కాబట్టి కంపల్సరీ అయితే కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ కంపల్సరీ ఉండాలండి. ఇంకా ముందు రోజు అమావాస్య కావడం వల్ల ఇంకా నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకోలేదండి. ఇంకా ఫ్రైడే రోజు అయితే స్వామి మాల వేసుకుంటున్నాడు. ఇది థర్స్డే రోజు వీడియోనండి. ఇంకా ముందు రోజు వీడియోనేనండి. చాలా ఇంకా మొత్తం కిచెన్ డీప్ క్లీనింగ్ చేయడం, మొత్తం కిచెన్ అంటే కిచెన్ కాదని చెప్పాను కదండి. మొత్తం ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ చేస్తే నాకు నైట్ అయితే 8 అయిపోయిందండి. చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది కానీ కిచెన్ క్లీనింగ్ ఇంకా మొత్తం ఇల్లు డీప్ క్లీనింగ్ అంటే మామూలు విషయం కాదు కదండి. ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా. చూడడానికి సింపుల్ ఇంతే కదా అని అనిపిస్తుంది కదండి. కాకపోతే చాలా కష్టం కదండి. ఇంకా నేనైతే సామాన్లు అయితే ఏమి తెప్పించుకోలేదండి. ఇంకేమంటే మనము రేషన్ సామాన్ అయితే తెప్పించుకుంటాం కదండి, మంత్లీ నేనైతే తెప్పించుకోలేదండి. ఎందుకంటే ఇంకా వాడినవి మళ్ళీ మాల వేసుకున్న తర్వాత స్వామి భిక్ష చేస్తాడు కదండి. ఇంకా మళ్ళీ వాడినవి వాడడం ఎందుకనేసి అయితే నేను ఏం తెప్పించుకోలేదండి. చూసారా, అన్నీ మొత్తం ఎంటీగా ఉన్నాయి. ఇంకా పోగింజల డబ్బా అయితే ఖాళీగా ఉండొద్దని పసుపు ప్యాకెట్ అయితే పెట్టుకున్నానండి. అలాగా ఇంకా కారపొడి డబ్బా అయితే ఒకటి తొమ్మలేదండి. ఎందుకంటే చీకటి అయిపోయింది, దానిలోంచి తీసేసి తొమ్మడం ఎందుకని తొమ్మలేదు. చూసారా, అన్నీ ఎంటీగా ఉన్నాయండి. ఇంకా కిరాణం సామాన్ అయితే ఇంకా రేపైతే తెప్పించుకోలేదండి. రేపైతే హైదరాబాద్ వెళ్ళేది ఉందండి. కోటి కుంకుమార్చనకైతే హైదరాబాద్కి వెళ్ళేది ఉందండి. రేపు అక్షయ తృతీయ కాబట్టి ఇంకా రేపు వీలు కాదు. ఇంకా వచ్చిన తర్వాత సామాన్ అంతా తెప్పించుకొని కిచెన్లో అయితే మొత్తం సర్దుకోవాలండి. సర్దుకునే వీడియో అయితే మన ఛానల్లో కంపల్సరీ పెడతానండి. మొత్తం కిచెన్ వాల్స్ కూడా క్లీన్ చేసాను. చూసారండి, ఇప్పుడైతే నైట్ 8:30 అవుతుందండి. ఇంకా స్వామి అయితే సామాన్ అయితే మొత్తం మాల వేసుకున్న తర్వాత అయితే తీసుకొస్తానని అన్నాడండి. ఇంకా మాల అయితే వేసుకోలేదండి. మాల వేసుకునే ముందు రోజు అండి. ఇంక ఇది నీళ్ళు కాగా పెట్టుకునే గంజు అండి. అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టేదాన్ని కదా, అందుకే అలా ఉందండి గంజు. ఇంకా చూసారా అండి, మొత్తం మన సింక్ కూడా క్లీన్ చేసేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా తనైతే పడుకున్నాడండి. ఇంకా